నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్ నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సమక్షంలో అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ తిరుపతి వారి పరిశీలన కోసం నాటకం ఓ మనిషి కావాలి సురేష్ బాబు దర్శకత్వంలో అనే నాటకాన్ని అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ వారి కోసం ప్రదర్శించారు. ఈ నాటకంలో చిల్లర సుబ్బారావు బొమ్మలాట, పార్వతీశం, అబ్దుల్ నియాజ్, జ్యోతిరాణి ప్రదర్శన చేశారు. ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేయడం, ఇచ్చిపుచ్చుకోవడం మానవ ధర్మం అని ఇతివృత్తం మీద ప్రదర్శన చేశారు. ఈ నాటకానికి రచన పనిశాల ట్రూప్ ఆర్గనైజర్ బొమ్మలాట పార్వతీశం, సంగీతం సాయితేజ అందించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కనుమరుగవుతున్న నాటక రంగాన్ని ఆదరించాలని, విలువలతో కూడిన నాటక రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు, నాటక రంగ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మీడియా సోదరులకి నా నమస్కారాలు. నాటక రంగం వెనకబడిపోతున్న రోజుల్లో జీవితాన్ని అంకితం చేసిన కొంతమంది మహానుభావులు చిల్లర సుబ్బారావు గారు, తంబు సురేష్ గారు, బొమ్మల పార్వతీశం గారు, విజయనగరం జ్యోతిరాణి గారు, అలాగే అబ్దుల్ రియాజ్ గారు, సాయితేజ గారు, వీరందరూ కలిసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. బంధాలు దూరం అవుతున్నాయి, కేవలం డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తారు, మనిషి శాశ్వతం కాదు, ఈ బంధాలు తెగిపోకూడదు, ఒకరొకరు ఆప్యాయతలు చూసుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. దానికి బిఎన్ రెడ్డి గారు దానికి జడ్జిగా వస్తున్నారు. అలాగే దీనికి సులోచనమ్మ గారు, రాఘవ గారు, రాఘవ గారు, వీరందరూ కూడా ఈ నాటక రంగానికి జీవితం అంకితం చేసిన వాళ్ళు. నాటక రంగం అనేది ఒక మానవుడికి చాలా దగ్గర బంధాలు. ఒకప్పుడు నాటకం చూసి ఎన్నో కుటుంబాలు మార్పులు తెచ్చి బాగుపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక తండ్రి కొడుకుల బంధం, ఒక భార్యాభర్తల బంధం, ఒక అన్నదమ్ముల బంధం, ఇవన్నీ కూడా నాటకంలోకి సమాజానికి ఒక మెసేజ్ లాంటిది. ఆ మెసేజ్ ఇవ్వక ఈరోజు యువతరం పిల్లలు వచ్చేసి మేమే శాస్త్రం అనుకొని తల్లిదండ్రులను తరివేయటం, ఆశీర్వాదం పంపించడం, ఆస్తులు లాక్కోవటం, ఇవన్నీ కూడా చేస్తారు. కానీ మనిషి శాశ్వతం కాదు, ఎప్పుడైనా పోవాల్సిందే. తండ్రి తన జీవితాన్ని, తన కష్టాన్ని, తన ఆయుష్ని బిడ్డలకి అంకితం చేస్తాడు. తన జీవితాన్ని అంటే తన కష్టపడుతూ బిడ్డల కోసం తను ఏమి ఖర్చు పెట్టకుండా బిడ్డల కోసం చదివించి గొప్పలు చేస్తారు. ఈనాడు వాళ్ళు అమెరికాకి అటు వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులను ఆశీర్వాదం పంపిస్తారు. ఈ నాటకం చూసైనా కూడా కొంతమంది మారుతారని వాళ్ళ సొంత ఖర్చులతోనే పెట్టుకొని వాళ్ళ నాటకాన్ని సమాజం అందిస్తారు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది తెలుగు ప్రజలకి, ఈ నాటకాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీరు ప్రోత్సహించండి. తెరమరుగుతున్న నాటరంగము తెరమరుగైతే మన జీవితాలు కూడా తెరమరుగైపోతాయి. అంటే ఒక మెసేజ్ రాదు. పాతలో చూడండి, సినిమా యాక్టర్స్ అందరూ రామారావు గారి, నాగేశ్వరరావు గారని, తనికెళ్ళ బరి, వీళ్ళందరూ కూడా ఈ నాటకాలు నటించి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక ప్రేమాభాలు ఉన్నాయి. కానీ ఈనాటి నటులు అవి లేవు కాబట్టి ఈరోజు కమర్షియల్ అయిపోయింది. సినిమా రంగంలో చూసి కూడా చాలామంది వేరే మార్గాలు పోతారు కానీ స్పందన రాదు. ఒకప్పుడు మరి సినిమా చూసేస్తే ఒక స్పందన వచ్చి ఇంటికి రాగానే తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కేవాళ్ళు. అంటే ఆ సినిమాలో మెసేజ్ ఉండేది, కళ్ళు నిలబడేది. కానీ ఇది లేదు. కాబట్టి ఈ నాటక రంగం వాళ్ళు సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు చేస్తున్న కృషికి అందరిని అభినందిస్తూ, ప్రజలందరూ కూడా నాటకం అని వేసే వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ప్రోత్సహించండి, వారికి కొంచెం ప్రేమ చూపించని చెప్పి తెలియజేస్తూ, ఈ మెసేజ్ వల్ల కొందరన్నా మారుతాని చెప్పి వాళ్ళు చేసిన కృషిని అభినందిస్తూ, మా 25 కళా సంఘాల కన్వీనర్ హాస్యనటులు హరిబాబు గారు, అలాగే మా మిగతా కన్వీనర్స్ అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. ఒక మంచి కార్యక్రమం జరిగితే 20 సంఘాలు సపోర్ట్ చేస్తాయి. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ నాటకాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. నా పేరు బొమ్మలాట పార్వతీశం. ఈ క్రాంతి ఆర్ట్ థియేటర్స్ సంబంధించి ట్రూప్ ఆర్గనైజర్. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రాంతి ఆర్ట్ థియేటర్స్ నెల్లూరు వారి నాటిక ఓ మనిషి కావాలి, రచన పనసాల, దర్శకత్వం తంబు సురేష్ బాబు. ఈ కథా సారాంశం, సమాజంలో ఎంతోమంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. వాళ్ళకి ప్రేమ బంధాలు, అనుబంధాలు కల్పించాలనే ఉద్దేశంతో
ఇతివృత్తంగా ఒక పత్రికలో వచ్చిన ఆర్టికల్ని తీసుకొని మన గ్రామీణ ప్రాంతానికి, మన భారతీయ ప్రాంతానికి సంబంధించిన అంశాలని జోడించి ఈ నాటికని రూపొందించడం జరిగింది. సమాజంలో స్నేహాన్ని పూలతో పోల్చకూడదు, వాడిపోతాయి. ఆకులతోనూ పోల్చకూడదు, రాలిపోతాయి. మంచుతోనూ పోల్చకూడదు, కరిగిపోతాయి. అదే స్నేహాన్ని నవ్వులతో పోల్చుకుంటే శాశ్వతంగా నిలిచిపోతుంది. అటువంటి బంధంతో కూడిన మానవత్వం ఉన్న మనిషి ప్రతి మనిషికి కావాలని కోరుకుంటూ, ఓ మనిషి కావాలి ఈ నాటికని మీ ముందు ఉంచుతున్నాం. సహకరించిన 25 కళా సంఘాల కన్వీనర్లకి, కళాకారులకి, ఇక్కడికి చేసిన అందరికీ పేరు పేరున క్రాంతి ఆర్ట్ నెల్లూరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.